హలో గైస్, నిన్న రాత్రే ప్రీమియర్ చూడడం జరిగింది. నైట్ చేద్దాం అనుకున్నాను కానీ నిద్ర ముంచుకు రావడం వల్ల మార్నింగ్ చేయాల్సి వస్తుంది. కథ చెప్పుకుందాం. కథ విషయానికి వస్తే ఇద్దరు భార్యాభర్తల మధ్యలోకి థర్డ్ పర్సన్ వస్తే వాళ్ళ మధ్యన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ప్రేమ ప్లేస్లోకి ఏదో ఒక సందర్భంలో ఈగో అనేది ఫ్రంట్ సీట్లోకి వస్తుంది ప్రతి రిలేషన్లో కూడా. అప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ముఖ్యంగా ఈ సినిమా కథ అన్నమాట. దీనిలో సినిమా మొదలైన తర్వాత వెంటనే వెరీ సెకండ్ సీన్‌లోనే మన చిరంజీవి గారి ఇంట్రడక్షన్ ఉంటది. చాలా సింపుల్‌గా కథలో చూపించినట్లుగానే ఉతికారేస్తారంటే బట్టలు ఉతకడము, నెక్స్ట్ వంట చేయడం ఇలాంటి షాట్లు పడతాయి. ఫన్నీగా ఉంటాయి అవి. దాని తర్వాత నాకు సినిమాలో నచ్చిన మేజర్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ది ఫిల్మ్. సీరియస్‌గా ఒక ఫస్ట్ ఫైట్ ఉంటది. అతన్ని కిడ్నాప్ చేస్తారు. అంటే సెక్యూరిటీ ఆఫీసర్‌గా మనోడిని ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఈళ్ళ బాస్‌ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ కట్లతో ఉన్న మెగాస్టార్ కరెక్ట్‌గా ఆ కట్లు విడిపించుకొని చేసే ఫైట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ట్రైలర్‌లో చూసినప్పుడు చాలామంది దాన్ని గాల్లో ఎగురుతున్నారేంటి విలన్స్, బాస్ ఏంటి మరీ బాలయ్య బాబులా మారిపోయాడన్న సెన్స్‌లో ట్రోల్ చేశారు కదా! అది మీరు థియేటర్‌లో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి సీరియస్‌లీ. చాలా బాగుంది. దాని తర్వాత వెంటనే ఒక పార్టీ, ఆ పార్టీలో మన హుక్ స్టెప్. ఇక్కడి దాకానైతే సినిమా గ్రాఫ్ అసలు నిజంగా అనిల్ రావిపూడి ఏందిరా బాబు! ఇట్లా తీసుకెళ్తున్నాడు సినిమాని అని చెప్పేసి అనిపిస్తదనమాట. నాకు ఏ అనిల్ రావిపూడి సినిమా కూడా పెద్దగా నచ్చదు 'పటాస్' తప్ప. నెక్స్ట్ ఆ తర్వాత స్కూల్ ఎపిసోడ్ ఎవరిది మన ఈ సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడిది. ఆ బుడ్డోడి డాకు దాన్నేమంటారు చిన్న పిల్లల్ని ఉద్దేశించి పెట్టినట్టున్నాడు. మరి మనం సీనియర్ సిటిజన్స్ కదా! మనకంత ఎక్కలేదది. దాని తర్వాత ఆ 'నయనతార' మళ్ళీ రావడము ఈ ఈ ఎపిసోడ్స్ అన్నీ గూడా ఎలా ఉంటాయని జెప్పేసంటే ఓకే. ఫ్యామిలీస్‌కి వర్కౌట్ అవుతాయి. కామెడీ అనేది తెలుసు గదా! మనమంత ఈజీగా మనదంతా మొత్తము జిమ్ జేసి బండపడ్డ రాతి హృదయాలు గాబట్టి మనం అక్కడక్కడ నవ్వొచ్చిందంటేనే అది ఖచ్చితంగా జనాలకి ఎంతో నచ్చినట్టు. అసలు సంక్రాంతికి వస్తున్నాం గానీ, 'సైరో నీకోరు' గానీ ఏ సినిమా జూసినా గానీ ఇలా జూసా అంతే. ఎక్కడ గూడా నవ్వలేదు. ఒక్క సీన్‌లో గూడా నవ్వలే. కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ నవ్వులు వచ్చాయి. మనకు గూడా నవ్వులొచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే మన వింటేజ్ మెగాస్టార్‌ని బయటకు తీసుకొచ్చాడబ్బా! అంటే ఇప్పటిదాకా మెగా అభిమానులు గాని, న్యూట్రల్ ఆడియన్స్ గాని, చిరంజీవి అనంగానే ఏమేం గుర్తొస్తాయి? 'చంటబ్బాయి'లో 'జ్వాల' అనే దగ్గర నుంచి, 'గ్యాంగ్ లీడర్‌లో' గోడ పగలగొట్టేది గావచ్చు, 'శుభలేఖ' రాసుకున్న పాటల్లో మనోడు గుర్రం పట్టుకొని వచ్చేది గావచ్చు, 'లవ్లీ మై హీరో' అనే ఆ పాట బీజీఎం అనేది సినిమా అంతా అదే. బీజీఎం మాస్‌గా ఎలివేట్ చేస్తూ 'బాస్' అంటూ మొత్తం త్రూఅవుట్ అది ప్లే అవుతూనే ఉంటది. అంటే వీడు పల్స్ పట్టుకున్నాడబ్బా! అనిల్ రావిపూడి అనేవాడు ఈ సినిమాలో వాడి పెన్ను కంటే కూడా మెగాస్టార్ టైమింగ్‌ని దాన్ని ఎక్కువ నమ్ముకున్నాడనమాట. ఆ విషయంలో మాత్రం 100 కాదు 200% సక్సెస్ అయ్యాడు. యాక్చువల్లీ మనకు ముందు సినిమాలలో మన అన్నయ్య యాక్టింగ్ చూసినా గాని, ఎక్స్‌ప్రెషన్ చూసినా గాని చాలా సి అనిల్ రావిపూడి కంటే క్రింజ్‌గా అనిపించేవి కదా! ఈ సినిమాలో మాత్రం మనం ఖచ్చితంగా లవ్ చేస్తాం. బాస్ అనేవాడు సింగిల్ హ్యాండెడ్‌గా నడిపించాడు. ఫస్ట్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ యాక్చువల్లీ కొంచెం లెట్ డౌన్. అంటే ఏం జరగదు సెకండ్ హాఫ్‌లో ఇంటికొచ్చేయడము, ఇంటికొచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన సేమ్ మనకి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాలో మావయ్యకి, చిరంజీవికి మధ్యన ఉంటది గదా! ఆ సీన్స్ అలా ఉంటాయి. కానీ 'శంకర్ దాదా' చాలా స్టాండ్ ఔట్‌గా ఉంటదనమాట. ఇక్కడ గూడా పర్వాలేదు నాట్ బ్యాడ్. అంటే బాలేదని చెప్పను. నాట్ బ్యాడ్. ఉన్నంతలో మేనేజ్ చేస్తాడు. కానీ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ వస్తది. 'వెంకీ' వచ్చినా సరే పెద్ద గ్రాఫ్ ఏం లేవదు. కానీ వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ బావుంటది. 'వెంకీకి' చిరంజీవి గారికి మధ్యన బాండింగ్ చాలా బావుంటది. వాళ్ళిద్దరి మధ్యన ఓల్డ్ సాంగ్స్, చిరంజీవి సాంగ్స్ మనోడు పాడుతా ఉంటాడు. వెంకీ పాటలేమో ఈయన పాడుతా ఉంటాడు. అదొకటి టీజింగ్ లాగా ఉంటదనమాట. అవన్నీ గూడా నాట్ బ్యాడ్. బానే ఉంటాయి. బానే అనిపిస్తాయి. సినిమా అంతా గూడా అట్లా గ్రాఫ్ లేవకుండా, పడిపోకుండా సోగా అలా ఎళ్ళిపోతా ఉంటది. బాగా నచ్చేది చిరంజీవి గారు పాపం ఈ ఏజ్‌లో గూడా ఆయన ఎంత బాగా చూపించారంటే అక్కడక్కడ గ్రాఫిక్స్ వాడినా ఫేస్‌ని చాలా మట్టుకు కవర్ చేశారు. అద్భుతంగా మనోడు అసలు 'అన్నయ్య' నెక్స్ట్ 'జై చిరంజీవ', 'చంటబ్బాయి', 'గ్యాంగ్ లీడరు' ఇట్లా తీసుకుంటూ పోతే మనకు చిరంజీవి గారి సినిమాల్లో ఐకానిక్‌గా అనిపించే ప్రతి మూమెంట్‌ని దీనిలో మనం ఫీల్ అవ్వచ్చు. ఆ డాన్స్ గూడా ఉన్నంతలో చాలా బాగా చేశాడు డాన్స్, ఫైట్స్. చిరంజీవి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో గనుక సినిమా చూస్తే ఖచ్చితంగా మనకి పిచ్చి పిచ్చిగా నచ్చుతుందనమాట సినిమా. 'నయనతార' గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఓకే. బిగినింగ్‌లో బావుంటది. వీళ్ళిద్దరి మధ్యన లవ్ అదంతా గూడా చూడాలని ఉంది ఇన్‌స్పిరేషన్‌తోని పెట్టినా గానీ, సింపుల్‌గా, క్యూట్‌గా అలా వచ్చి ఎళ్ళిపోద్ది.
డైరెక్ట్ పెళ్లి చేసుకుందామని ఆమె యూనివర్స్‌ని నమ్ముతానని చెప్పి అదంతా కూడా బావుంటది. అక్కడిదాకా నయనతార నవ్విద్ది. ఇంకా అది కట్ అయిపోయిందంటే సినిమాలో ఎక్కడ కూడా నయనతారకు నవ్వే అవకాశం డైరెక్టర్ ఇవ్వలేదు. ఇక ఆమె అదే మూడ్‌ని కంటిన్యూ చేస్తా ఉంటది. ఇక కథాపరంగా చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈళ్ళ మధ్యన ఈగో తప్ప లవ్ ఎక్కడుందిరా నాయనా వీళ్ళ నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంటది ఈ అమ్మాయికి. ఎక్కడ కూడా మనోడిని చూస్తే ఒక చిన్న స్మైల్ ఉండదు. అంటే ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడు అనే ఫీలింగ్ ఎక్కడ కూడా డైరెక్టర్ చూపించదలుచుకోలేదు. అది చాలా పెద్ద మైనస్ అనిపించింది నాకు సినిమాకి. ఇంకోటేంటంటే 'నీకోలో' ట్రైన్ ఎపిసోడ్. 'సంక్రాంతికొస్తున్నాంలో' ఈ 'బుల్లిరాజు' గారి ఎపిసోడ్. ఇట్లా లౌడ్‌గా బాగా థియేటర్‌లో బ్లాస్ట్ అయిపోయే ఒక ఎపిసోడ్‌లుంటాయి నా సినిమాల్లో. ఇందులో అది లేదు. అది మిస్ అయింది. అలాగే సెకండ్ హాఫ్‌లో చాలా మట్టికి నవ్వులు తగ్గాయి. ఏం జరగట్లేదేమో సెకండ్ హాఫ్‌లో అలాగే ఫ్లాట్‌గా ఉందేమో అన్న ఫీలింగొచ్చింది. అంటే ఓవరాల్‌గా జూస్తే మనకి అంటే 'బాస్‌ని' పక్కన బెట్టి సినిమాని సినిమాగా అనిల్ రావిపూడి కోణంలో చూస్తే గనక మిగతా సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం డౌన్ అయింది. ఖచ్చితంగా ఆయన పెన్ పవర్ అనేది కొంచెం తగ్గింది. రైట్ డైలాగ్స్ ఉన్న చోట చాలా బాగున్నాయి. మన ఆహ్, నయనతార అంటే చిరంజీవి వాళ్ళ మదరు, నయనతారకు మధ్యనొచ్చే సీన్ గాని, చిరంజీవి ఎళ్లి ఇప్పుడు మోడ్రన్ అమ్మాయిలకి తీసుకునే క్లాసు అది ఖచ్చితంగా బ్లాస్ట్ అవుద్ది. 1, 2 సీన్‌లలో మాత్రమే మనోడి పెన్ పవర్ కనిపిస్తది. మిగతా సీన్‌లల్లో ఆహ్, అంతగా ఏమి అనిపించదు. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ గూడా చాలా తక్కువ టైం ల్యాగ్ ఫీలింగొస్తది. చాలా తక్కువ క్రింజ్ అనిపిస్తది. ఖచ్చితంగా ఈ పండక్కి ఫ్యామిలీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాయి. బాగా ఎంజాయ్ చేస్తాయి.